ఇంతకుముందు ఎపిసోడ్లో పంచమహాపురుష యోగాల్లో రుచిక యోగం గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు మాలవీయ యోగం. మాలవీయ యోగం అంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం లేదా శుక్రుడు స్వక్షేత్రాలు ఉండడం అంగీకరిస్తారు కొంతమంది. మాలవీయ యోగం శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఎట్లా? భోగకారకుడు ఆయన, కళత్రకారకుడు, భర్తృకారకుడు, సెంట్లు గిట్లు కొంచెం లగ్జరీ కారకుడు, విలాస వస్తువుల కారకుడు, విలాస పురుషుడు అని చెప్పాలి. ఎట్లా ఆయన లగ్నాన్ని చూస్తే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, కళ్ళు బాగుంటాయి, మంచి అట్రాక్టివ్గా ఫేస్ ఉంటుంది. ఆ తర్వాత గణిత శాస్త్రం బాగా తెలిసి ఉంటాడు, వాడికి ఈజీగా లెక్కలు వస్తాయి పిల్లవాడైనా. శుక్రుడు లగ్నంలో ఉన్న శుక్రుడు లగ్నాన్ని చూసినా అంటే సప్తమంలో ఉండాలి. సప్తమంలో శుక్రుడు ఉంటే కారకో భావనాశాయ అని సూత్రం ఉంది. కారకుడు భావన ఉండకూడదు. కారకో భావనాశాయ. మంచి అమ్మాయి తెల్లటమ్మాయి దొరుకుతుంది. ఇంటర్నల్గా ఇద్దరికి పెద్ద సఖ్యత ఉండదు. ఇంటర్నల్గా బయటపడదు, అంత గోప్యంగా ఉండొచ్చు. లగ్నంలో ఉన్న హ్యాపీగా లగ్నంలో ఉంటే ఆయన గణితజ్ఞుడు ఒకటే మాట. ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త నిజంగా ఆయనే ఆ గ్రహాల్లోకి. తర్వాత శుక్రుడు మంచి కళ్ళు రెండో ఇంట్లో ఉన్నారనుకోండి, ఆయన నెమ్మదిగా మాట్లాడడం, ప్రియంగా మాట్లాడడం, స్త్రీలతో ఎట్లా మాట్లాడడం అట్లా మాట్లాడడం, స్త్రీలను వశం చేసుకునే ఇది కూడా ఉంటుంది, కెపాసిటీ కూడా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. వాక్స్థానాన్ని చూసిన, వాక్స్థానంలో ఉన్న వాక్స్థానం చూడడం అంటే 8 ఇంట్లో ఉంటే వాక్స్థానాన్ని చూస్తారు. ఈ విధంగా శుక్రుడు 4 ఇంట్లో ఉన్నాడు అనుకోండి, వాహన యోగం, మంచి ఇల్లు, సొంత ఇల్లు ఏర్పడుతుంది తొందరగా. వాహనం పుట్టిన దగ్గర నుంచి సైకిలో, స్కూటరో, కారు ఏదో ఒక వాహనం ఉంటుంది వాడికి. 4 ఇంట్లో శుక్రుడు, 4 ఇంట్లో శుక్రుడు చూసినా, మంచి క్షేత్రం చూసినా, చెడ్డ క్షేత్రం చూసినా, ఒక చతుర్క్షేత్రంలో ఉండి 4 ఇంటి చూశాడు, లేదా 4 ఇల్లు ఆయన చతుర్క్షేత్రం అయింది, వాహనం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఒకటే రిపేర్లు, ఆ ఇల్లు వల్ల పాత ఇల్లు దొరకడం, దానికి రిపేర్లు కొంచెం. అయితే ఇల్లు ఇస్తాడు, వాహనం ఇస్తాడు, దాటితో నేగుతా ఉంటాం. ఇట్లాంటి కొన్ని ఉంటాయి. కానీ ఆయన భోగకారకుడు కాబట్టి ఎక్కువ చెడ్డ చేయడు. ఆయుష్ వచ్చి శుక్ర మార్గం పోతుందంటే అప్పుడు ఎవరైనా ఒకటే. ఆయువు తీయడంలో ఎవరైనా అందరూ మహానుభావులే. 6వ ఇంట్లో ఉంటే భార్యతో విరోధాలు, భార్యతో కలహాలు, భార్య బంధువులతో కలహాలు ఉంటాయి తప్పనిసరిగా. బ్రాహ్మణ శాపానికి గురవుతాడు. శుక్రుడు షుగర్ వ్యాధిని ఇస్తాడు. ముఖ్యంగా శుక్రుడు ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉన్నా, దుస్థానంలో ఉన్నా, 6వ ఇంట్లో ఉన్నా, 6వ ఇంట్లో గురువు ఉన్నా షుగర్ వ్యాధి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. వంశపారంపర్యం లేకపోయినా వస్తుంది. శుక్రుడు పరిహారం తెల్లని ఆవు దూడని దానం చేయడం, శుక్రుడికి వజ్రపు టొంగరం దానం చేయడం, తెల్లని వస్త్రాలు దానం చేయడం, తెల్లని బొబ్బలు దానం చేయమంటారు. బియ్యం ఇచ్చిన, తెల్లగా బియ్యం ఇచ్చిన పర్వాలేదు, అందంగా ఉంటారు వాళ్ళు. మాలవ యోగం ఉండేవాళ్ళు. ఆయన శాస్త్రకారకుడు. అన్ని గురువు దగ్గర రాగా సొంతంగా చదివి నేర్చుకునేవాళ్ళు కూడా శుక్రగ్రహం యొక్క సంబంధం బాగా ఉండేవాళ్ళు ఉంటారు. వాటి ప్రభావం ఎక్కువ ఉండేవాళ్ళు. పుస్తకాలు పట్టుకొని 5 దాదాలు చదివి జ్యోతిష్ శాస్త్రం బాగా చదివే అన్ని పుస్తకాలు చదివేవాళ్ళు కూడా ఈ కోవకు వస్తారు. ఈయన కోవ మనుషులు. పెద్దగా ఎలిమెంటరీ విద్య లేకపోయినా ఇట్లాంటి శాస్త్రాలు సొంతంగా తయారవుతారే వాళ్ళు ఈయన కోవ మనుషులే. ఈయనంటే శుక్రాచార్యుడు కోవ మనుషులే. శుక్రాచార్యుడు రాక్షసుడు, గురువు ఆయన. అయితే గ్రహానికి దీనికి లింక్ పెట్టచ్చు అంటే ఎన్నో పుస్తకాలు రాసి. శుక్రుడు మీనంలో ఉచ్చ, కన్యలో నీచ. కన్య వచ్చి బుధుడిలు, మీనం వచ్చి గురువిలు. శుక్రుడు సములు, కానీ అక్కడ ఉచ్చస్థితి వచ్చింది. బుధుడు మిత్రుడైనా అది నీచమైంది. అట్లే వయసు వర్ష, బుధుడికి కన్య ఉచ్చ, మీనం నీచ. మీనం గురువు అయింది. అది ఎందుకని ఆయనకి ఉచ్చస్థితి. అది స్వక్షేత్రాలు వచ్చి వృషభం, తుల. శుక్రుడికి వృషభం, తుల స్వక్షేత్రాలు ఉంటే బాగానే మంచి చేస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్నా కూడా మంచి చేస్తాడు. ఆ విధంగా నీచ క్షేత్రంలో ఉంటే దాని ప్రభావం కొద్దిగా గొప్ప ఉండకున్నాడు. దానితో శుభగ్రహమైన ఎక్కువగా శుభకారకుడు శుక్రుడే. స్త్రీలకు అందరికీ కారకుడు శుక్రుడే. స్త్రీ జనానికి శుక్రుడే. వాళ్ళకి ఎంతసేపు మేకప్లు, అలంకరించుకోవడం, మ్యూజిక్, ఇవన్నీ ఆయన కళాకారకుడు. ఆయన కళాకారుడు. అవన్నీ ఎక్కువ స్త్రీల విభాగం అంతా శుక్రుడే చూసుకునేది. కొన్ని లక్షణాలు పురుషుడికి కూడా వస్తాయి. బాగా టిప్ టాప్గా ఉండాలని, అందంగా గడిసే పౌడర్లు కొట్టాలు, వీళ్ళకి కూడా వస్తాయి ఆయన ప్రభావం. ఎక్కువగా స్త్రీలకే. ఆయన స్త్రీ గ్రహమే. నమస్తే.